రైట్ రిషి మరికొద్దిసేపట్లోనే మరొక 3 నిమిషాలలోనే స్టార్ట్ అవబోతుంది కౌంటింగ్ సంబంధించి. ఇప్పటికే ఏర్పాట్ల గురించి మన రిపోర్టర్లు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మాగంటి సునీత ఇప్పటికే అక్కడ చేరుకుంది, నవీన్ యాదవ్ చేరుకున్నాడు, సో లంకల్ దీపక్ రెడ్డి చేరుకున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా దాదాపుగా ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ద్వితీయ పోరే, ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యలో గెలుపు నువ్వా నేనా అన్నట్టుగా దోబూచులాడుతూ ఉంది. సో సర్వేస్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ప్రీపోల్ సర్వేస్లో మనం చూసుకున్నట్లయితే ఒక పక్క బీఆర్ఎస్కి అత్యధిక మెజారిటీ ఉందని చెప్పేసి ప్రీపోల్ సర్వేస్ చెప్పాయి. ఆఫ్టర్ పోల్ తర్వాత సర్వేస్ చెప్పినట్లయితే పూర్తిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నాడని చెప్పేసి కూడా సర్వేస్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఓటింగ్ శాతం మాత్రం ఏమీ పెరగలేదు, 1% మాత్రమే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సైలెంట్ ఓటింగే మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ సరళి మనం చూసుకున్నట్లయితే ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా చూసుకున్నట్లయితే ఉదయం పూట దాదాపుగా మందకొడిగా సాగింది. ఉదయం 11 గంటల వరకు కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా ముసలి వాళ్ళు అలాగే మధ్య వయస్కులు మాత్రమే పోలింగ్ సంబంధించినటువంటి దగ్గరకు వచ్చి పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం తర్వాత మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రం ఓటు వినియోగించుకున్న సంఖ్య పెరిగింది. దాదాపుగా అత్యధిక మంది కూడా వచ్చి ఓటు వినియోగించుకున్నారు. సో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు జరిగినటువంటి పోలింగ్ మాత్రమే ఈ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా కానుంది. సో ఆ టైంలో చూసినట్లయితే మైనారిటీ ఓట్లు మాత్రమే అత్యధికంగా పోలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెహమత్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడ అలాగే షేక్పేట ఈ 4 డివిజన్లకు సంబంధించి సో మైనారిటీ ఓట్లు అత్యధిక కీలకంగా ఉన్నాయి. సో వీళ్ళు ఎటుపక్క టర్న్ అయ్యారు, అటుపక్క గెలుపు పక్కా అవుతుందని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈసారి మనం చూసుకున్నట్లయితే ప్రచారం పర్వంలో కూడా పూర్తిగా మైనారిటీల మీదే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముందుగా చూసుకున్నట్లయితే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడము, అలాగే దానికి సంబంధించినటువంటి అంటే మైనార్టీకి సంబంధించి అట్రాక్ట్ చేసే అన్ని కార్యక్రమాలు కూడా చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కేబినెట్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ప్రచార పర్వంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కూడా ఏం తక్కువ కాదన్నట్టుగా అందరూ హరీష్ రావు, కేటీఆర్ అంతా వాళ్ళే నడిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే హైడ్రా ఉందో ప్రతి దగ్గర కూడా ప్రొజెక్టర్ చేసేసి సో మా గెలుపు అంటే ఉనికి చాటుకోవాలి కాబట్టి గెలుపు తప్పనిసరి కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటిని కూడా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో మరోపక్క కాంగ్రెస్ కూడా గ్రేటర్లో జనరల్ ఎలక్షన్స్లో కొంత తక్కువ ఉంది కాబట్టి ఈసారి అభివృద్ధిలో భాగం కావాలన్నా జూబ్లీహిల్స్ ప్రాంతం కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, అభివృద్ధి కావాలన్నా కూడా కాంగ్రెస్కే పట్టం కట్టాలని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఏ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చేసి పనులు చేసుకోలేదు. సో అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పనులు ఏమీ అడగలేదు. సో ఎవరైతే పార్టీలో వచ్చారో పార్టీ తరఫున మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలు మాత్రమే అభివృద్ధి జరిగాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పూర్తిగా కూడా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధిలో భాగం కావాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎటువైపు నిర్ణయం తీసుకున్నారనేది మరికొద్ది సేపట్లోనే తేటతెల్లం అయితే కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 10-11 గంటలకల్లా మొదటి 2-3 రౌండ్లు పూర్తయిపోతాయి కాబట్టి సో దాదాపుగా మొదట షేక్పేట సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు 70 ఉన్నాయి. సో ఒక షేక్పేట డివిజన్ సంబంధించి 70,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ సంబంధించి చూసుకుంటే సో దాదాపుగా అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా దాదాపుగా మైనారిటీ ఓట్లు, ఎందుకంటే షేక్పేటకి సంబంధించి మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్ అక్కడ మొదట తెలుస్తూ ఉంది. సో ఒకవైపు షేక్పేటలో సంబంధించి డిసైడ్ అయిపోతే ఇంకా రెహమత్ నగర్ కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఈ యొక్క బోరబండ కావచ్చు, ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఎక్కడైతే నమోదయ్యాయో అవన్నీ కూడా అదే కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో షేక్పేట డివిజన్లో ఎవరైతే పట్టు సాధిస్తారో అదే కీలకం కానుంది. సో మొదటి రౌండ్లోనే మనకు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. ఎందుకంటే పోలింగ్ సరళి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఏదైనా కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా సరళి మాత్రం మొదటి 2-3 రౌండ్లను తెలిసిపోతూ ఉంటుంది. సో మధ్యాహ్నం 12-1 గంటకల్లా పూర్తిగా కూడా ఫలితం వెలువడే అవకాశం ఉంది. సో దాదాపుగా మనం 2-3 రౌండ్లు అయ్యేసరికి ఈ సరళిని కూడా పసిగట్టవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అయితే గెలుపు మాదే అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ నడిచింది. ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ కావచ్చు, ప్రీపోల్ సర్వేస్ కావచ్చు, ఇవన్నీ హంబక్క అని చెప్పేసి అటు బీహార్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మాకే ఓటు పడిందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ కూడా అదే చెప్తా ఉంది. సో ధీమా ఎగ్జిట్ పోల్స్ తర్వాత కాంగ్రెస్ ఒక ధీమా పెరిగింది. సో గెలుపు మాదే అని చెప్పేసి పక్కాగా మంత్రులు చెప్తా ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. నవీన్ యాదవ్ కూడా చివరిగా ఇక్కడ చేరుకున్నారు. మొదట మాగంటి సునీత చేరుకుంది, లంకల్ దీపక్ రెడ్డి చేరుకున్నారు. సో చివరిగా రిలాక్స్గా నవీన్ యాదవ్ చాలా స్పష్టంగా గెలుపు ధీమా మొహంలో కనిపిస్తూ ఉంది. తను రిలాక్స్గా సో కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా అయితే మైనారిటీ ఓట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పెరిగాయో ఆ సరళిని బట్టేసి అంచనాకి వచ్చారు. సో దాదాపుగా గత సంవత్సరం కన్నా 1% పెరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ 1% ఓట్లు పెరిగినప్పటికీ మైనారిటీ ఓట్లే గెలుపు మీద పట్టు కాబట్టి సో డెఫినెట్గా కాంగ్రెస్కే పడ్డాయని చెప్పేసి కూడా వీళ్ళంతా అంచనా పెడతాను. అలాగే పోలింగ్ స్టేషన్ దగ్గర మనం చూసుకున్నట్లయితే
మాక్ వైలేషన్స్ కూడా ఈసారి గతంలో కన్నా జరిగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సంఖ్య కూడా పెరిగింది విషయం. ముఖ్యంగా గతంలో చూసినట్టయితే 56 పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి క్రిటికల్గా ఉన్నాయి, కానీ ఈసారి 226 పైగా కూడా క్రిటికల్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఎలక్షన్ కోడ్కి సంబంధించి కావచ్చు 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఏర్పాట్లన్నీ పటిష్టంగా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి సంబంధించి దాదాపు కిలోమీటర్ దూరం ఎవరు కూడా గుమ్మికూడదని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ పోలీస్ బందోబస్తు దాదాపుగా 600 మంది పోలీసులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ పికెట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కన్నా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి, ఉప ఎన్నికైనప్పటికీ అత్యధికంగా మనీ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో గొడవల సంఖ్య కూడా అడపాదడప జరిగే అవకాశం ఉంటుందని చెప్పిన బాధ్యతలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పటిష్టంగా భద్రతా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రశాంతంగా కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో మాక్సిమం మొదటి ఈవీఎం కూడా లెక్కించే పరిస్థితి లోపల జరుగుతూ ఉన్నట్టు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. వెల్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ మోర్ అప్డేట్స్ కాసేపట్లో. సో మీరు చెప్పినట్టుగా ఇది నవీన్ యాదవ్